మరి మొదటిగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. ఈరోజు మనం మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ బైబిల్ స్టడీ కోర్సులో భాగంగా మనం ధ్యానించగలిగినట్లయితే కనుక దేవుడు ఉన్నారా. ఎందుకంటే ఈ ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరత వచ్చే విధంగా ప్రపంచం మనల్ని భ్రమపరిచింది. ఎందుకు అనగానే ప్రతి ఒక్క కోణంలో ప్రతి ఒక్క ప్రశ్నలో కూడా ఏదో ఒకటి మేము కనిపెట్టాము అని కొత్తగా గొప్పలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు, వెళ్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా మనం ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరి ఉద్దేశం కూడా ఎలా ఉంటుంది అంటే అతను గొప్పవాడు అని అనబడాలి, అదే టార్గెట్. అటువంటి ఈ కాలంలో మరి ముఖ్యంగా ఎవరైనా కానీ దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు వేరే ఒకరి దగ్గర నుంచి వేరే వారి దగ్గర నుంచి వచ్చే ప్రశ్న ఏంటంటే, ఏంటి బ్రదర్ మీరు ఈ 5G కాలంలో ఏంటండి మీరు మరీ దారుణంగా ఇలా మాట్లాడుతున్నారు, ప్రశాంతంగా మన జీవితాన్ని మనం చూసుకున్నామా, మనం అప్డేట్ అయ్యామా, సెటిల్ అయ్యామా లేదా అనేదే. ఇలాంటి వారి గురించి మనం తర్వాత ఆలోచిద్దాంలేండి. అయితే ఈరోజు మనం ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి. ప్రాక్టికల్గా ఎవరో ఏదో చెప్పారని వినటం కాదులే, కానీ ప్రాక్టికల్గా మనం కొన్ని విషయాలను మనం ఆలోచించినట్లయితే కనుక అనేకమైన విషయాలు మనకి తెలియచేయడానికి దేవుడు ఎంతో సిద్ధంగా ఉన్నారు కనుక మనం ఆలోచిద్దాం. ఈరోజు దేవుడు ఉన్నారా అని ఎవరైనా కానీ మనల్ని అడిగినట్లయితే కనుక లేదు అంటే మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, ఎందుకంటే ఎక్కువ శాతం మంది ఎలా ఉంటున్నారయ్యా అంటే వాళ్ళకేదో మేలు జరిగిందని. ఉదాహరణకి ఎవరైనా కానీ చర్చికి వచ్చారనుకోండి, చర్చికి రావడం వలన వారికి ఏదో ఒక రోగం తగ్గిందనో, లేదు అంటే కనుక వాళ్ళ యొక్క అప్పుల సమస్యలు తీరిపోయాయనో, లేదు అంటే కనుక వాళ్ళకి ఇంకేదో వాళ్ళు అనుకున్నవి ఏవో జరిగాయని రకరకాల బాధల్లో బాధపడుతూ ఉన్నప్పుడు చక్కటి మనశ్శాంతి, నెమ్మది, ఆదరణ కలిగిందని, ఇక యేసుక్రీస్తు వారు దేవుడు అని ఈ కోణంలో వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు. ఈ కోణంలో వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చేస్తున్నారు. అయితే మనం ఆలోచించాల్సినటువంటి విధానం ఏంటంటే, సింపుల్గా మీకు అర్థమవటం కొరకు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు బంగారం అనేది తప్పకుండా మెరుస్తుందండి, కానీ మెరిసే ప్రతి ఒక్కటి కూడా బంగారం కాదు. మరి కొన్ని చెమ్కీలు అంటారు, ఐ థింక్ మెరుపులుగా ఉంటాయండి. కొన్ని పేపర్స్ మనం తీసుకుంటే కనుక ఆ పేపర్స్ మనం టచ్ చేసినప్పుడు మన చేతులు కూడా ఒక మెరుపుల్లాగా, ఒక తలుకులుగా మనకు అంటుతూ ఉంటుందండి. అది కూడా మెరుస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ ద గోల్డ్. బంగారం అనేది మెరుస్తుంది, కానీ మెరిసే ప్రతి ఒక్కటి బంగారం కాదు. అదేవిధంగా దేవుడు అనగానే మనకి ఆదరణ కలిగిస్తారు, రోగాలను తగ్గిస్తారు, బాధల్లో మంచి తోడుగా ఉంటారు, ప్రతి ఒక్క విషయం పట్ల అవగాహన కలిగిస్తారు, అప్పుల బాధల్లో సహాయం చేస్తారు. అయితే అప్పుల బాధలో సహాయం దొరికింది కాబట్టి ఎవరైతే మనకు సహాయం చేశారో వాళ్ళు దేవుడు కాదు. మనకి బాధల్లో ఆదరణ కలిగింది కాబట్టి ఎవరైతే 4 మాటలు ఆదరణగా మాట్లాడారో వాళ్ళు దేవుడు కాదు. మనకి ఒక రోగంతో మనం బాధపడుతున్నాం కనుక మనకి ఎక్కడైతే క్యూర్ అయ్యిందో అది దేవాలయం కాదు, క్యూర్ చేసినటువంటి వాళ్ళు దేవుడు కాదు. మీరు బాగా ఆలోచించాలి. బంగారం అనేది మెరుస్తుంది, అలాగే దేవుడు ఇవన్నీ చేస్తారు, కానీ వీటిల్లో ఏవో కొన్ని చేసిన ప్రతి ఒక్కరు దేవుడు కాదు. బంగారానికంటూ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి, వాటిల్లో ఒక క్వాలిఫికేషన్ మెరవటం అంతే, కానీ అందులో ఇంకా చాలా ఉంటాయి. దానికి సంబంధించినటువంటి అటామిక్ వెయిట్, మాలిక్యులర్ వెయిట్, సైంటిఫికల్గా మనం వెళ్ళామంటే కనుక దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్, మెకానికల్ ప్రాపర్టీస్, దానికి ఈల్డ్ స్ట్రెంత్ ఎంత, మెకానికల్ స్ట్రెంత్ ఎంత, చాలా ఉంటాయి. మనం ఆ మెటీరియల్కి, ఆ అలాయ్, ఆ మెటల్కి మనం పెట్టగలిగినట్లయితే కనుక దానికి ఎటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రతి ప్రాపర్టీని మనం క్రాస్ చెక్ చేసిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు కన్క్లూడ్ దట్ ఇట్ ఈస్ ద గోల్డ్. అంతేగాని ఏవో 2-3 ప్రాపర్టీస్ కలిసినంత మాత్రాన ఆ 2-3 ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అది గోల్డ్ అని మనం ఎలా చెప్తాం? వీ హ్యావ్ టు చెక్, వీ హ్యావ్ టు ఎగ్జామిన్, వీ హ్యావ్ టు టెస్ట్ ఎవ్రీ ప్రాపర్టీ. హాస్పిటల్కి వెళ్ళామండి, జ్వరం తగ్గిందండి, ఇప్పుడు డాక్టర్ని దేవుడు అంటామా? నేను ఒక 1 lakh రూపీస్ ప్రాబ్లంలో ఉన్నానండి, ఎవరో నా ఫ్రెండ్ ఒక 1 lakh రూపీస్ నాకు సహాయం చేశారండి, అప్పుడు నా ఫ్రెండ్ దేవుడు అయిపోతారా?
సమాజంలో ఇచ్చే డెఫినేషన్స్ కాదు మనం ఆలోచించాల్సింది. మనం ఏవో కొన్ని ఆ పర్టికులర్ టైంకి ఉపయోగపడే డెఫినేషన్స్ కాదు మనం ఆలోచించాల్సింది. మీరు ఆలోచించినట్లయితే కనుక దేవుడు అనగానే కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాలి. అవి 2-3 టెస్ట్ చేసి కన్క్లూడ్ చేయకూడదండి. మనం ఎవ్రీథింగ్ వీ షుడ్ చెక్. మీకు అర్థమవుతుందని నేను భావిస్తాను. మళ్ళీ ఎగ్జాంపుల్ మనకు జ్ఞాపకం చేసుకుంటే, బంగారం అనేది తప్పకుండా మెరుస్తుంది. దాని అర్థం మెరిసే ప్రతి ఒక్కటి బంగారం కాదు. దేవుడు అనగానే చాలా లక్షణాలు ఉండాలి, చాలా క్వాలిటీస్ ఉండాలి. అందులో ఏవో 2-3 క్వాలిటీస్ మనకు కనిపించిన వెంటనే అతనే దేవుడు అని మనం అనకూడదు. అది ఫ్రెండ్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఏవో 2-3 క్వాలిటీస్ మనకు కనిపించిన వెంటనే ఎస్ హీ ఈజ్ గాడ్ అనకూడదు, ఎస్ షీ ఈజ్ గాడ్ అని మనం కన్క్లూడ్ చేయకూడదండి. కనుక మనం మొట్టమొదటిగా దీనికి ఈ ప్రశ్నకి మనం ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అదేంటంటే, చాలామందిలో వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే, అసలు ఇంతకీ దేవుడు ఉన్నారా అనే ప్రశ్న వచ్చిందండి. చాలామందిలో ఉంటుంది ఈ ప్రశ్న. అయితే ఆ ప్రశ్న రావటం మంచిదే, అయితే వాళ్ళు చెప్పే ఆన్సర్ అనేది ప్రాపర్గా చెప్పట్లేదు. అంటే ఉదాహరణకి బాగా చెప్పాలంటే కనుక, బంగారం అనేది మెరుస్తుంది. మళ్ళీ బంగారాన్ని ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే, మనకు అర్థం అవటం కోసం ఆ ఎగ్జాంపుల్ని త్రూ అవుట్ మెసేజ్ నేను మాట్లాడడం జరుగుద్ది. మీరు ఆలోచించాలి. బంగారం అనేది మెరుస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రాపర్టీస్ని పర్ఫెక్ట్ కోణంలో, పర్ఫెక్ట్ మెథడ్లో నీకు చెక్ చేయటం రాకపోవటం వల్ల నీకేవో పిచ్చి క్వశ్చన్స్ వస్తాయి. ఇర్రెలవెంట్ క్వశ్చన్స్కి ఏవో ఆన్సర్స్ నీకు తెలియకపోవటం వల్ల తీసుకెళ్ళిపోయేసి అది బంగారం కాదని మనం మాట్లాడడం ఎంతవరకు న్యాయం? ఉదాహరణకి బంగారం అయ్యుంటే కనుక ఎందుకు మాట్లాడేది చెప్పు అంటే ఎట్లా అండి? బంగారం ఎలా మాట్లాడుద్దండి? మీరు ఆలోచించండి. బంగారం అయ్యుంటే కనుక ఎందుకు మా ఇంట్లో లేదు చెప్పు అంటే దానికి దీనికి సంబంధం ఏంటండి? నువ్వు కొనుక్కోవాలి అంటే. చూడండి, క్వశ్చన్కి వేరొక క్వశ్చన్కి సంబంధం లేకుండా మాట్లాడుతుంటారు. అదేవిధంగా దేవుడు ఉన్నారా అంటే మన వాళ్ళు చెప్పే సమాధానాలు ఎలా ఉంటాయంటే, దేవుడే ఉంటే కరోనాలో ఎంతమంది ఎందుకు చనిపోయారండి? దేవుడే ఉంటే సునామీలు, భూకంపాలు ఎందుకు వస్తున్నాయండి? దేవుడే ఉంటే ఇలా ఎందుకు జరుగుతుందండి, అలా ఎందుకు జరుగుతుందండి? ప్రశ్నించడం మంచిదే బ్రదర్, కానీ ప్రశ్నించి అక్కడ ఆగిపోతుందండి. చాలామంది అక్కడ ఆగిపోతున్నారు. దేవుని యొక్క ఉనికిని తెలుసుకుందామని వచ్చేవారి కంటే కూడా ప్రశ్నించాలని వచ్చేవారు ఎక్కువగా ఉన్నారు. అయితే ప్రశ్నించడం తప్పు నేను అనట్లేదండి. నేను అంటాను, దేవుని ఉనికిని మనం ప్రశ్నించడంలో అందులో తప్పేం లేదండి. నువ్వు 10 ప్రశ్నలు అడిగితే నేను 1,00,000 ప్రశ్నలు అడుగుతా. దేవుని ఉనికిని ప్రశ్నించడానికి మనం 10 ప్రశ్నల దగ్గర ఆగిపోమని నేను చెప్పట్లా. యూ కెన్ ఆస్క్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. యూ కెన్ ఆస్క్ 1000 క్వశ్చన్స్, మిలియన్ క్వశ్చన్స్, బిలియన్ క్వశ్చన్స్. కానీ ప్రశ్న అడిగి అక్కడితో ఆగిపోవద్దు. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేయి. ప్రశ్నల దగ్గర ఆగిపోవద్దు, ప్రయత్నించు. సమాధానం తప్పకుండా నీకు దొరుకుద్ది. చాలామంది దేవుని ఉనికిని ప్రశ్నిస్తున్నారు కానీ దేవుని ఉనికిని పరిశీలించట్లేదండి. ప్రశ్నించే దగ్గర ఆగిపోతే నీకు సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి బ్రదర్? ప్రశ్నించడానికి సిద్ధపడినటువంటి నువ్వు ప్రయత్నించడానికి ఎందుకు సిద్ధపడట్లేదు? ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఒకవేళ నువ్వు ప్రయత్నిస్తే కనుక చాలా ప్రశ్నలకు ఆన్సర్స్ మనకు తెలుస్తాయండి. ఈరోజు మనం ప్రశ్నలతో పాటుగా కొన్ని పరిశీలనాత్మకంగా మనం వెళ్దాం, కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం, కొన్ని విషయాల మీద మనసు పెట్టి మనం ఆలోచిద్దాం. అప్పుడు ఆటోమేటిక్గా మనకి చాలా ప్రశ్నలకు సమాధానాలు వస్తాయండి. ఉదాహరణకి మనం ఆలోచించే విధానం కూడా ఏదో మూఢనమ్మకాల్లో ఆలోచించమని నేను చెప్పట్లేదండి. శాస్త్రీయంగానే ఆలోచిద్దాం. ప్రపంచం అంతా ఒప్పుకునే విధంగానే ఆలోచిద్దాం. ప్రపంచం అంతా ఒప్పుకుంటుందో లేదో అన్నట్టుగానే మనం ఆలోచిద్దాం. ఏదో మా ఊర్లో జరిగింది, మా ఇంట్లో జరిగింది, ఈ ఊర్లో జరిగింది, పక్క ఊర్లో జరిగింది, వాళ్ళకి జరిగింది కాబట్టి నిజమై ఉంటుంది అంటావా, వాళ్ళకి జరిగింది కాబట్టి అబద్ధం అంటావా? ఇట్లా వద్దు. ఇట్లా మనం అస్సలు మాట్లాడుకోవద్దు. వాళ్ళకి జరిగింది కదా బ్రదర్, మరి వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి? వద్దు. మూఢనమ్మకాల గురించి మనం ఆలోచించొద్దు. అసలు మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం శాస్త్రీయమైన దృక్పథంలోనే శాస్త్రీయంగానే మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నమ్ముతుంది, చూస్తున్నది, చదువుకుంటుంది, నేర్చుకుంటుంది, ఫాలో అవుతుంది సైన్సే. కాబట్టి ఆ సైన్స్ కోణంలోనే మనం చూద్దాం, ఆ శాస్త్రీయంగానే మనం ఆలోచిద్దాం. ఏమండి, శాస్త్రీయంగానే మనం ఆలోచించగలిగినట్లయితే ప్రియులారా ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ఫ్యాన్ కనబడుతుంది, మీరు అందరూ చూస్తున్నారు కదా. ఆఫ్కోర్స్ మీకు కనిపించకపోవచ్చు. ఇక్కడ ఫ్యాన్ ఉంది. ఇక్కడ ఇప్పుడు ఫ్యాన్ అనేది ఎలా వచ్చింది ఇక్కడికి? లేదంటే ఈ పెన్ మనం తీసుకుందాం అండి. ఈ పెన్ అనేది ఇక్కడ ఉంది.
ఇక్కడికి ఎలా వచ్చింది ఇంతకీ అనగానే ఎవరైనా వచ్చి ఆన్సర్, బ్రదర్ మీకు ఒక విషయం తెలుసా, మీరు ఇందాక బయటికి వెళ్ళారు కదండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు పెన్ను ఆ బుక్కులో నుంచి దానికి అదే అలా బయటకు వచ్చేసిందండి అంటే ఎలా ఉంటుందండి? జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి, అది నమ్మశక్యంగా ఉందా? అలాగే మీకు కెమెరా కనబడుతుంది, లేదా ఈ మైక్ కనబడుతుంది. ఈ మైక్ నా చేతిలోకి ఎలా వచ్చింది? ఈ మైక్ నా చేతిలోకి ఎలా వచ్చింది? లేదా ఆ కెమెరా అక్కడికి ఎలా వచ్చింది? మీరు ఆలోచించండి. దీనికి సైన్స్ చెప్పిన డెఫినేషన్ ఏంటంటే వేర్ దేర్ ఈజ్ ఏ యాక్షన్, లేదంటే మన ఒక యాక్షన్ జరిగింది అంటే కనుక దానికి తప్పకుండా రియాక్షన్ ఉంటుంది, చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది. ఈ మైక్ నా చేతిలోకి రావాలంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడి నుంచో రావాలి. ఈ పెన్ను ఎలా కింద పడుతుందంటే నేను వదిలితేనే కింద పడుతుంది, దాని అంతటికి అదే కింద పడదు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చెట్టు మనం ఆలోచించామనుకోండి, ఎవరో విత్తేనే అది అక్కడికి వచ్చింది, దాని అంతటికి అదే రాలేదండి. మన ఇల్లు మనం చూసుకున్నాం అనుకోండి, ఎవరు కన్స్ట్రక్షన్ చేశారా అంటే మేస్త్రులు ఉంటారు, కూలివారు ఉంటారు, పనివాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కష్టపడి ఆ రాయి ఈ రాయి రాళ్ళ మధ్యలో ఈ సిమెంటు ఇసుక కంకర రకరకాల మిశ్రమంతో వాళ్ళు చేసి కన్స్ట్రక్షన్ చేస్తే కానీ ఒక బిల్డింగ్ రాదండి. బిల్డింగ్ దానికి అదే వచ్చేస్తుందా మీరు ఆలోచించండి. బిల్డింగ్ దాకా కూడా కాదండి, రోజు మనం భోజనం చేస్తాం కదండి, రోజు మనం ఆహారం తీసుకుంటున్నాం కదండి. ఈ ఆహారం గురించి మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, బియ్యం డైరెక్ట్గా మనం తినేస్తామా, లేదంటే అన్నంగా తయారు చేసుకొని తింటామా? ఆహారం భోజనంగా మనం ఎలా మార్చుకుంటున్నాం దాని అంటే ఆ రైస్ని కడగాలి, రైస్ని కడిగిన తర్వాత ఒక స్టవ్ మీద పెట్టాలి, స్టవ్ మీద పెట్టిన తర్వాత దాంట్లో మళ్ళీ రకరకాలుగా ఉంటాయి మెథడ్స్ అనేవి. కొంతమంది గంజి ఉంచుతారు, కొంతమంది అందులోనే ఉడికిపోయేలా చేస్తారు, కొంతమంది వేడి నీళ్ళు తయారు చేసి అందులో రైస్ వేస్తారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్స్. దేనికయ్యా అంటే ఆ బియ్యం అన్నంగా మారాలి అంటే ఎవరో ఒకరు అక్కడ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు వర్క్ చేయటం వల్లనే ఆ బియ్యం అనేది ఆహారంగా మారుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ప్రియులారా, ప్రకృతిలో మనం చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా దాని వెనక ఎవరో ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది.